సార్ మీరేమో ఎప్పుడు వాటర్ లెవెల్ కంట్రోలర్ పెట్టుకోండి అని చెప్తా అంటారు యూట్యూబ్లో వీడియోలో. మా ఇంట్లో ఈ విధంగా ఉన్నాయి సార్, పైన ఒక ట్యాంకు కింద ఇట్లా 2 ట్యాంకులు ఉన్నాయి. దీనికి ఎలా వేసుకోవాలి సార్ వాటర్ లెవెల్ కంట్రోలర్స్ అని అడిగే వాళ్ళకి సమాధానం ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఈ విధంగా కింద 2 ట్యాంకులు ఉండి పైన ఒక సోలార్ ట్యాంక్ ఉండి, ఇటువంటి సినారియో కూడా నాకు పైన సోలార్ ట్యాంక్లో వాటర్ తగ్గిన మోటార్ ఆన్ అవ్వాలి, కింద ఉన్నటువంటి ఈ 2 ట్యాంకుల్లో ఏదో ఒక ట్యాంకులో వాటర్ తగ్గిన మోటార్ ఆన్ అవ్వాలి అనేసి అనుకున్నట్లయితే, దీనికి కూడా మా దగ్గర అయితే పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే మేము మీకు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కస్టమర్కి వచ్చేసి మీరు అనుకున్న విధంగానే ఇక్కడ కింద ట్యాంకు ఈ 2 ఉంటాయి, పైన వచ్చేసి ఒక సోలార్ ట్యాంక్ ఉంటుంది. వీళ్ళకి ఇక్కడ సోలార్ పెట్టుకున్నారు ఇక్కడ బిల్డింగ్ మీద. సో అందువలన పైన సోలార్ ట్యాంక్లో కనుక నాకు వాటర్ తగ్గిన మోటార్ ఆన్ అవ్వాలి, కింద ఉన్నటువంటి ఈ 2 ట్యాంకుల్లో వాటర్ తగ్గినా నాకు మోటార్ ఆన్ అవ్వాలి అనేసి అడిగారు. వీళ్ళకి వచ్చేసి మనం 2 ట్యాంకుల్లో కూడా సెన్సార్స్ అయితే ఇన్స్టాల్ చేసాము. ఇది కింది ట్యాంకులో 3 సెన్సార్స్ ఉంటుంది. చూడొచ్చు, ఇదేమో మోటార్ ఆఫ్ లెవెల్, ఇదేమో మోటార్ ఆన్ లెవెల్, బాటంలో ఉండేదేమో కామన్ సెన్సర్. ఇప్పుడు ఈ ట్యాంక్లో వాటర్ తక్కువగా ఉండడం వల్ల మోటార్ అనేది ఆన్ అయింది, వాటర్ వస్తున్నది మీరు గమనించవచ్చు. అదేవిధంగా పై ట్యాంక్లో కూడా ఇలాగ 3 సెన్సార్స్ అయితే ఉంటాయి. పైన ట్యాంక్లో కూడా సెన్సర్ కేబుల్ వెళ్తుంది కదా, పైన ట్యాంక్లో కూడా ఈ విధంగా 3 సెన్సార్స్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ కింద ఉన్నటువంటి ట్యాంకులో వాటర్ ఫిల్ అయ్యి పైన సోలార్ ట్యాంక్లో కనుక వాటర్ తక్కువగా ఉన్నట్లయితే ఆ ట్యాంక్ కోసం అప్పుడు మోటార్ని ఆన్ చేసుకుంటుంది మన కింద ఉన్నటువంటి ఇంటెలిజెంట్ కంట్రోలర్. సో ఈ సినారియో కోసం అయితే మనం 2 కేబుల్స్ అయితే రన్ చేసాము. ఇక్కడ నుంచి ట్యాంక్ 1 నుంచి ఒక కేబుల్, ట్యాంక్ 2 నుంచి ఒక కేబుల్ అయితే మనం ఇలా రన్ చేసాము. ఎక్కడి నుంచి అయితే మోటార్ కేబుల్స్ ఏవైతే వస్తున్నాయో ఇక్కడ చూడొచ్చు, మోటార్ నుంచి వచ్చే వాటర్ పైప్ లైన్కే అటాచ్ అయింది. ఇలాగే కింది వరకు అయితే వైరింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదైతే మీరు ఇందాక మీకు చూపించిన ఎల్లో కలర్ సోలార్ ట్యాంకు. ఇప్పుడు సోలార్ ట్యాంక్ ఫుల్గా ఉంది వాటర్, కింద ట్యాంక్లో కూడా ఫుల్గా ఉంది వాటర్, బ్లాక్ ట్యాంక్లో కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెన్సర్ పైకి వేద్దాము. పైకి తీస్తున్నాను సెన్సర్, టాప్ లెవెల్ పైకి వచ్చింది, బాటమ్ లెవెల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు మోటార్ ఆటో మోడ్లో ఉంది కాబట్టి కింద మనకు మోటార్ ఆన్ అయి పైకి వాటర్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు మీరు, మోటార్ ఆన్ అయింది, వాటర్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ సెన్సర్ నేను కిందికి వదిలేస్తాను. ఈ ట్యాంక్ ఫుల్ అయింది అనేసి సిస్టమ్కి ఇండికేషన్ అయితే వెళ్ళి ఉంటుంది. అదేవిధంగా కింది ట్యాంక్ కూడా ఫిల్ అయిందంటే మోటార్ అనేది ఆగిపోతుంది. ఈ విధంగా ఒకవేళ పంపింగ్ టైంలో అండర్ గ్రౌండ్ ట్యాంక్ ఏమైనా ఎంటీ అయితే కూడా మోటార్ అనేది ఆఫ్ చేయాలి.